విశ్వాసంతో కూడిన మనసుతో చెప్పము. సర్వ ప్రాణులకు రక్షకుడైన ఆ రాముడితో మాత్రమే నా బాధను చెప్పుదును. ఓ సునకమా, నీకేమైనా చెప్పవలసినది ఉంటే రాజా రామచంద్ర ప్రభుకి చెప్పము. లక్ష్మణ, దేవతా గృహమునందు విజుల గృహమునందు అధమనమైన మేము ప్రవేశించుటకు యోగ్యులము కాదు. లక్ష్మణ, ఆ శ్రీరాముడితో చెప్పుము. ఆయనే ప్రజాపాలకుడు. ఆయన ఆజ్ఞ లేనిదే నేను లోపలికి రాలేను. ప్రభు, ఒక శునకము కార్యాది అయి వచ్చును. మీ ఆజ్ఞ కొరకు ద్వారం వద్ద నిలిచి ఉంది. అటులైనచో దానిని వెంటనే సభలోకి ప్రవేశపెట్టండి. ఓ సునకమాను, చెప్పదలుచుకున్న విషయం చెప్పుము. నీకేమేమో భయము లేదు. సకల భూతముల సృష్టికి హేతువే రాజు. రాజే గొప్ప నాయకుడు. రాజు మంచిగా పాలించనిచో ప్రజలు శీఘ్రముగా రసింతురు. రాజే కర్త, రాజే పాలించును. సత్పురుషుల చేత ధర్మము నీకు బాగా తెలిసినదే. రాజులలో శ్రేష్ఠుడైన రాజా, నీవు ధర్మాలకు ఉత్తమ స్థానము, గుణములకు సముద్రం అంతటి వాడవు. నా అజ్ఞానముతో నేను నీ ముందు ధర్మం గురించి మాట్లాడుచున్నాను. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సరే, నేను నీకు ఏమి చేయవలనో నిర్భయంగా చెప్పుము. సందేహం వలదు. ధర్మము చేతనే రాష్ట్రమును పొందవలెను. ధర్మము చేతనే దానిని పాలించవలెను. రాజా, నేను నివసించే ప్రాంతమునందు సర్వార్థ సిద్ధుడు అనే సన్యాసి ఏ కారణం లేకుండా, ఏ అపరాధం లేకుండా నన్ను కొట్టాడు. అవరక్కడ ఆ బ్రాహ్మణుని వెంటనే సభలోకి ప్రవేశపెట్టండి. దోషరహితమైన రామ, నేను మీకేం చేయగలను చెప్పుము. బ్రాహ్మణ, నువ్వు ఈ సునకాన్ని కొట్టినావు. నీకేం అపకారం చేసిందని కర్రతో కొట్టినావు. కోపము చాలా పదునైన కత్తి.